పాకిస్తాన్ ప్రధానమంత్రి అజర్బైజాన్ పర్యటనలో సంచలన ప్రకటన చేశాడు. ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ దాడికి ప్రతీకారంగా భారతదేశం ఖచ్చితంగా మన మీద దాడి చేసే అవకాశం ఉంది కనుక ఆ దాడిని తిప్పికొట్టడానికి కావాల్సిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి నేను ఆల్రెడీ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కి చెప్పేశాను. కానీ అది ఈలోపే రాత్రి 2ంటికి లేపు ఆయన ఆల్రెడీ భారతదేశం మన లాంచ్ ప్యాడ్లు ఏదైతే టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు 9 ఉన్నాయో వాటి మీద తీవ్రంగా దాడి చేసింది, మన సైనిక స్థావరాలకు సంబంధించి కూడా దాడి చేసిందని చెప్పి ఆయన చెప్పాడు అని పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పాడు. అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద తీవ్రవాదాన్ని ప్రమోట్ చేయడమే కానీ దాన్ని తిరిగి వాళ్ళు ఎదుటి వాళ్ళు దాడి చేస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆ బలం ఏమీ వాళ్ళకి లేదు. వాళ్ళు కేవలం ఏంటి, అక్కడ తీవ్రవాదులను ప్రోత్సహించడానికి కావాల్సిన నిధులు సంపాదించి పక్క దేశాల నుంచి తీవ్రవాదుల్ని పెంచి పోషించడం, ఆ తీవ్రవాదుల్ని ఇటు ఇండియాకి అటు ఇరాన్కి, ఇరాన్ బోర్డర్లో కూడా వాళ్ళకి అవసరం ఉంది. ఎందుకంటే సున్నీలు షియాల మీద ఫైట్ చేస్తున్నారు ఇరాన్లో. సో ఆ సున్నీలకు సంబంధించి జైష్ ఆదిల్ అని ఒక సంస్థ ఉంది, దానికి కూడా పాకిస్తాన్లో బేస్ ఉంది. దాన్ని కూడా వీళ్ళే పోషించి శిక్షణ ఇచ్చి ఇరాన్ మీద తోలుతూ ఉంటారు అనమాట. ఈ విధంగా ఒక రౌడీవాడు బజార్లో ఎవరిని పడితే వాడిని కొట్టేస్తాడు. కనీసం వాడి ఎదురికి పొడిస్తే రౌడీవాడు ఏం చేయలేడు. వాడి వెనక యంత్రాంగం వ్యవస్థ ఏమీ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ మన మీద పదే పదే దాడి చేయటం, పాకిస్తాన్లో అణుబాంబులు ఉన్నాయి తిరిగి దాన్ని మనం ఏం అనకూడదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటాం చాలా హాస్యాస్పదం. వీళ్ళు పాకిస్తాన్కి పూర్తిగా సహాయ సహకారాలు మద్దతు ఇస్తున్నట్టు మాట్లాడుతుంటారు కాంగ్రెస్ నాయకులు. పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు, చాచి కొడితే దిమ్మ తిరిగిపోయే పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఆ విషయం షాబాజ్ షరీఫే స్వయంగా ఒప్పుకున్నాడు. అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం మనం ఎంత నష్టపోయామో చెప్పండి అని పదే పదే మనల్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు.